జగిత్యాల మొత్తం వినిపించాలి. ముఖ్యంగా ఎక్కడికి వినిపించాలి? ఎక్కడికి? అక్కడికి వినిపించాలి. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ గడ్డ ఉద్యమాల గడ్డ, ఈ గడ్డ జైత్ర యాత్ర మొదలైన గడ్డ, ఈ గడ్డ చైతన్యవంతమైన గడ్డ. అదే మన గడ్డ, జగిత్యాల గడ్డ, కాషాయ అడ్డ. ఈ అడ్డ మీద అడుగు పెట్టినటువంటి మన కమల దళపతి, మన రాష్ట్ర కమల రథ సారథి అన్న ఎవరు? అన్నా రామచంద్రరావు అన్న గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం. అన్న చిన్న వయసులోనే బీజేవైఎం, ఏబీవీపీ ఇట్లాంటి అనుబంధ సంస్థలు అన్నిటిలో కూడా తనదైన ముద్ర వేసి క్రియాశీలకంగా వ్యవహరించడం మాత్రమే కాకుండా ఒక న్యాయ వృత్తిలో ఒక ప్రముఖ న్యాయవాదిగా ఏపీ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు ఇవి మాత్రమే కాదు సుప్రీం కోర్టులో కూడా న్యాయ వ్యవస్థలో తనదైన ఒక మార్కు చూపించినటువంటి ప్రముఖ న్యాయవాది. మరి అటువంటి ఒక అపార అనుభవం కలిగినటువంటి అన్న ఈ రత్న మనకు రథసారథిగా అయి మొట్టమొదటిసారిగా మన జగిత్యాల మీద అడుగు పెట్టినటువంటి శుభతరుణం. అది మున్సిపల్ ఎలక్షన్స్ విజయ శంకరావం పూరించడానికి. అదేవిధంగా వారితో పాటు విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి మన ఇందూర్ పార్లమెంట్ ని రాష్ట్రంలోనే ముందుకు తీసుకెళ్తున్నటువంటి హానరబుల్ ఎంపీ ఇందూర్ పార్లమెంట్, ద వన్ అండ్ ఓన్లీ ఇందూర్ టైగర్ ధర్మపురాయణ. మనమంతా ఎవరి సైన్యం? ఏడి సైన్యం. అరవింద్ అన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఆశీనులైనటువంటి మన జిల్లా రథసారథి గారు సోదరుడు యాదగిరన్న గారికి, అదేవిధంగా మాజీ రథసారథి గారు పైడిపల్లి సత్యనారాయణరావు గారికి, జిల్లా ఇన్ఛార్జి గారు గడ్డం శ్రీనివాసన్న గారికి, అదేవిధంగా నూతనంగా అన్న ఇందాకే చెప్పిండు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదు, కానీ ధర్మం అంటే గౌరవం ఉంది, ధర్మం కోసం నిలబడతా కలబడతా అని మన కాషాయ తీర్థం పుచ్చుకున్నటువంటి అన్న లక్ష్మణన్న గారికి, గదిమమ్మ గారు మాతృ సమానులు అరుణ గారికి, అదేవిధంగా వారితో పాటు జాయిన్ అయినటువంటి టీం అందరికీ కూడా మన కుటుంబంలోకి స్వాగతం తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా అన్న డైనమిక్ లీడర్ సోదరుడు, ఆత్మీయ సోదరుడు, మన జగిత్యాల మున్సిపల్ ఎలక్షన్స్ కి ఇన్ఛార్జ్ గా వచ్చినటువంటి ఎక్స్ ఎంపీ గారు అయినటువంటి అన్న వెంకటేష్ అన్న గారికి తనదైన ఒక మార్పు ముద్ర రాజకీయాల్లో వేశారన్న వారికి, అదేవిధంగా వేదిక మీద ఆశీనులైనటువంటి మా జనరల్ ట్రేడ్ సెక్రటరీస్, అదేవిధంగా టౌన్ అధ్యక్షులు కొప్పు గంగాధర్ గారు, రాయకల్ టౌన్ అధ్యక్షులు మల్లారెడ్డి గారు, మా మండల అధ్యక్షులందరికీ, మరీ ముఖ్యంగా మా కాషాయ సైనికులు మా తమ్ముళ్ళందరూ ఉన్నారు వారికి, మా కమల కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. జగిత్యాలలో ఎక్కడుంది బీజేపీ అనే దగ్గర నుంచి ఆహా అక్కడుంది బీజేపీ అనే వరకు వెళ్ళింది. దట్ ఈస్ జగిత్యాల్ అని మనం నిరూపించుకుంటా ఉన్నాము. కానీ పేరుకు మాత్రమే జగిత్యాల ఉద్యమాల గడ్డగా మిగిలింది, కానీ అభివృద్ధికి సంక్షేమంకి మైళ్ళ దూరంలో ఉన్న పరిస్థితి. గతంలో దశాబ్దాల పాటు పాలించినటువంటి నాయకులు కేవలం రాజకీయ కురవృద్ధులుగా మిగిలిపోయారు, కానీ ఎక్కడ చూసినా ఇరుకు సందులు, ఇరుకు రోడ్లు, డ్రైనేజీలు లేని పరిస్థితి. ఇక ఇంకొక నాయకులు వచ్చిండు 2014లో, గెలవకుండా అధికార పార్టీలో ఉన్నారు, గెలిచినా అధికార పార్టీలో ఉన్నారు, గెలిచి అధికారం లేకపోయినా అధికారం కోసం దొంగలాగా కండగా కప్పుకున్నారు అర్ధరాత్రి.
తీరా చూస్తే అభివృద్ధి అంటారు. ఏం అభివృద్ధి ఉంది? సొంత అభివృద్ధి ఉంది. ప్రజానాయకుడు అని చెప్పుకుంటారు. ప్రజానాయకుడు కాదు ఆయన. సొంత అభివృద్ధికి పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారుల నాయకుడు కానీ మాత్రమే మిగిలిపోయిండు. ప్రతి ఎలక్షన్లలో మన ప్రజలందరికీ తెలుసు, జగిత్యాల పట్టణ ప్రజలకు ముఖ్యంగా యావర్ రోడ్ ప్రతిసారి వాళ్ళు చేసేటటువంటి హామీ ఏంటిది? యావర్ రోడ్. ఏమైంది యావర్ రోడ్? 14 ఎలక్షన్లలో అదే హామీ, 2018 ఎలక్షన్లలో అదే హామీ, 2020 మున్సిపల్ ఎలక్షన్లలో అదే హామీ, 2024లో అదే హామీ. మళ్ళీ ఇప్పుడు కొత్త పాఠం నేర్చుకున్నారు. ఏమని? యావర్ రోడ్ వేస్తేనే మళ్ళీ ఎలక్షన్లో నిల్చుంటా అని. అది అవుతుందా పోతుందా? ఎందుకు కాలేదు? ఎందుకైంది సిద్దిపేట? ఎందుకైంది ఖమ్మం? ఎందుకైంది కామారెడ్డి? ఎందుకైంది సిరిసిల్ల? ఎందుకు కాలేదు జగిత్యాల? ఎవరి లోపం? లోపమా లోపాయికారి ఒప్పందమా? ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. ఎక్కడికి పోయినా ఇరుకు గల్లీలు. ఎందుకైనాయి? ఎందుకున్నాయా? ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టిండు అన్ని కోట్లు పెట్టి. దయచేసి మరొకసారి తెలియజేసుకుంటున్నా, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కి పెట్టిన ఫండ్ సెంట్రల్ గవర్నమెంట్ నిధులు, కేంద్ర ప్రభుత్వ నిధులు. తెలిసిండ్రా? మరి మెట్పల్లిలో ఎట్లుంది? జగిత్యాలలో ఎట్లుంది? లక్షలు ఖర్చు పెట్టి యానిమల్ కేర్ సెంటర్ అని పెట్టిండు. ఎట్లుంది పరిస్థితి? అంతెందుకు, మొన్నటికి మొన్న అరవిందమ్మ గారి కృషితోనే హైయెస్ట్ ఫండ్స్ 60 కోట్లు వచ్చినాయి. 60 కోట్లు. నువ్వే కాంట్రాక్టర్ గా టెండర్లు వేసుకున్నావు కదా. ఎక్కడేస్తున్నావు ఆ రోడ్లు? ఆల్రెడీ 5 రోడ్ల మీద రోడ్లు వేసి బిల్లులు రాసుకుంటున్నాడు. రోడ్లను ఎక్స్టెన్షన్ చేయకుండా ఉన్న రోడ్ల మీదనే రోడ్లు వేసే పరిస్థితి 60 కోట్లతోని. ప్రజలకు సమాధానం చెప్పే మీకు బాధ్యత లేదా? నాయకులుగా ఉన్నారు కదా. నాయకుడు అంటే అధికారం ఉంటే నాయకుడు కాదు, ప్రజల గొంతుకై ప్రశ్నించిన వాడే అసలైన నాయకుడు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్నారు, ఏమైంది దాని పరిస్థితి? డబుల్ బెడ్రూమ్ ఇల్లులు, హైయెస్ట్ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు వచ్చినాయని చెప్పుకుంటున్నారు కదా. అందరికి ఇచ్చిండ్రా? అనే ఆడ నీళ్లు అనే కరెంట్ ఉందా? అమ్మ ఆడ కరెంట్ ఉందా? మా అమ్మలకి మొన్న చెప్తున్నారు, ఎక్కడి నుంచో మోసుకుంటున్నాం అమ్మ నీళ్లు అని. ఇచ్చిండ్రా? కరెంటు కోసం చెప్పులు అరేటట్టు తిరిగిండ్రు. అవునా అన్న? డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కరెంటు కోసం చెప్పులు అరేటట్టు తిరిగిండ్రు. డ్రైనేజీలు ఉన్నాయా? లైట్లు ఉన్నాయా? మరి ఎందుకు ఇచ్చినట్టు? ఎలక్షన్ల స్టంట. ఇప్పటికీ ఇంకా ఇవన్నీ ఉన్నాయి. వాటి పరిస్థితి ఏంది? మీరు వీటన్నిటికీ సమాధానం చెప్పి ఈ మున్సిపల్ ఎలక్షన్లలో ఓట్లు అడగాలి. అయినా ఎవరి తరపున అడుగుతాడా నా ఓట్లు? ఇప్పుడు అరవింద్ అని ఉన్నారు, రామచంద్రం అని ఉన్నారు, మేమున్నాం. బాజాప్తకి కండవా కప్పుకొని అడుగుతాం. సంజయ్ కుమార్ ఏ కండవా కప్పుకొని అడుగుతా ఓట్లు? చెప్పు లేదంటే ఒకసారి చూస్తాం. ఎవరికి ప్రచారం చేస్తావు తెలుసా? నీకన్నా ఎవరికి ప్రచారం చేస్తావు? ప్రజలకంతా తెలిసిపోయే టైం వచ్చింది. దయచేసి ప్రజలందరినీ ఒకటే కోరుతా ఉన్నాను, అరవింద్ అన్న గారి సహకారంతో కేంద్రీయ విద్యాలయం మన జగిత్యాలకు శాంక్షన్ అయింది. ఇంత పెద్ద వ్యవస్థ మన అవుట్స్కట్స్ లో చెలగల్లోనే వస్తుంది. అవి మాత్రమే కాకుండా నేను ఒక మున్సిపల్ చైర్మన్ గా చేసిన, మున్సిపాలిటీకి వచ్చిన నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు, వెలిగే లైట్లైనా, త్రాగు నీరైనా, ఈ రోడ్లైనా, మోడ్లైనా అన్ని అక్కడి నుంచి వచ్చిన నిధులు. దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. కేంద్రంలో బీజేపీ సర్కార్ ఉంది. గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇంత చొప్పున నిధులు రిలీజ్ చేస్తున్నారు. కానీ మీ ఇంటి దాకా అందుతున్నాయా? అవి అందట్లేదు. ఎందుకు? ఇక్కడ కూడా బీజేపీలో ఉండాలి. అట్లా ఉన్నప్పుడే మీకొచ్చే ప్రతి రూపాయి మీ ఇంటి దాకా వస్తుంది, మీకోసం ఖర్చు అవుతుంది. రోడ్లకైనా, మోర్లకైనా, మీ సౌలతులు ఏమున్నా వాటి కోసం. మరి గెలిపిస్తారా బీజేపీని?
గెలిపిస్తారా ధర్మాన్ని? దయచేసి నేను ఒకటే చెప్తా ఉన్నాను, గౌరవనీయులైనటువంటి రాష్ట్ర రథసారథి గారు మన రామచంద్రమన్న గారు మొదటిసారి వచ్చిండ్రు. అనా మా జగిత్యాల మున్సిపాలిటీ ఇన్ని సంవత్సరాలుగా కొంతమంది కబంధ హస్తాల్లో బందీ అయిపోయినది. జగిత్యాల గడ్డ ఉద్యమాల గడ్డ అని చెప్తున్నాం కానీ బానిక సంఖ్యలకు బందీ అయి ఉన్నది. కొంతమంది స్వార్థపర నాయకులకు బందీ అయి ఉన్నది. ఈసారి మా కమల సైన్యం అరవింద్ గారి నాయకత్వంలో గట్టిగా సంఖ్యలను తెంపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాము. మా అందరి పక్షాన మీకు సంపూర్ణ సహకారం మాకు ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నా. మళ్ళీ ఇక్కడే ఇదే గడ్డ మీద విజయం సాధించి మున్సిపాలిటీ మీద కాషాయ జెండా ఎగరేసి మళ్ళీ పిలుస్తామన్నా తప్పకుండా మీరు మళ్ళీ రావాలి. మరి ప్రతి క్షణం అనుక్షణం ఎలాంటి సిచ్యువేషన్ అయినా మనందరికీ కూడా వెన్నుదండుగా నిలుస్తున్నటువంటి గౌరవనీయ ఇందూర్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరి పక్షాన మరొక్కసారి తెలియజేసుకుంటూ, దయచేసి గౌరవ ప్రజలందరికీ కూడా పట్టణ ప్రజలందరికీ కూడా మరొక్కసారి విన్నవించుకుంటున్నాను. మనకు యావా రోడ్డు కావాలన్నా, రోడ్ల ఎక్స్టెన్షన్ కావాలన్నా, సిటీ ఆఫ్ 4 పాయింట్స్ అంటారన్నా చాలా మందికి తెలియని విషయం. జగిత్యాలని 4 వైపులా 4 చెరువులు ఉంటాయి, అందమైన చెరువులు. కానీ నాయకులు ఎవరు, గత నాయకులు ఎవరు పట్టించుకోక ఎక్కడికక్కడ మురికి గుంటలుగా మారిపోయింది. కలుషితమైన వాతావరణం ఉంది. మరి దానికి ఆలోచన లేదా? ఎస్టీపీలు అంటే శుద్ధి చేసే, మురుగునీరు శుద్ధి చేసే ప్లాంట్స్, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ తేవాలని నేను చైర్మన్ గా ఉన్నప్పుడు చాలా ప్రయత్నం చేసి ఉండే. కానీ కానీయలే, తొక్కేసిండ్రు కదా. కానీ బాజాప్తా చెప్తా ఉన్నాం, ఇప్పుడు గనక అన్ని వార్డులలో మా వాళ్ళను గెలిపించి మున్సిపల్ చైర్మన్ మా వాళ్ళను మీరు చేస్తే నేను మీకు ఒకటే చెప్తా ఉన్నాను, యావా రోడ్ ఎక్స్టెన్షన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, ఎక్కడికక్కడ రోడ్ల ఎక్స్టెన్షన్స్, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, అవి మాత్రమే కాకుండా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ నిధులన్నీ కూడా ఈ వసతుల కోసం మేము తీసుకొని వస్తామని మరొక్కసారి మీ అందరికీ కూడా విన్నవించుకుంటా ఉన్నాను. ఎక్కడికక్కడ మా కాషాయ ప్రజా సేవకులు మీ వార్డులలో సిద్ధమై ఉన్నారు. వాళ్ళందరినీ ఆశీర్వదించండి. మీకున్నటువంటి పదునైన ఆయుధం మీ ఓటు హక్కు. మీ ఓటు హక్కును వినియోగించుకొని మీ ఆశీర్వాదాలు మాకు అందించి ప్రతి వార్డులను కూడా మా కాషాయ సైనికులను, ప్రజా సేవకులను ముందుంచండి. మీకోసం కొట్లాడతారు, గెలిపించండి. మీకోసం జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ లో అడుగు పెట్టి మీకు కావాల్సినవన్నీ మీకు తీసుకొని వస్తారని మరొక్కసారి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. గట్టిగా 2 చేతులతో జై శ్రీరామ్. రామచంద్రరావు నాయకత్వం, ధర్మపురి అరవింద్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మాజీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు గారు మన రాష్ట్ర రథసారథి విద్యార్థి దశ నుండి ఏపీ నుండి వచ్చిన నాయకుడిగా ఈరోజు భారత ఎమ్మెల్సీగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అంచెలంచెలు ఎదుగుతూ ఇంత దూరం ప్రయాణం చేశారు. వారికి రామచంద్రరావు గారికి, అలాగే మన ప్రియతమ నాయకులు రెండవసారి ఈ గడపై పార్లమెంట్ సభ్యులుగా, ఇందూరు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైనటువంటి మన ప్రియతమ నాయకులు అరవింద్ గారికి, అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు